హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కాబట్టి జిలేబీ తెచ్చాను. చేపలు 1.25 కేజీ పడినాయండి, 4 వచ్చాయి. అలాగే దీంతోపాటు కట్లా చేపలు తెచ్చాను. ఇవి ఒక టైప్ అండి, కట్లా అండి. ఇవి వచ్చేసి 2 కేజీస్ తెచ్చాను. ఇట్లా చిన్నగా కొట్టించుకోవాలండి, ఫ్రైకి బాగుంటుంది. తలకాయలు కానీ తెచ్చానండి, అట్లే కన్ను తీపిచ్చేసి తెచ్చాను. చాలామంది తింటారు, బట్ మేము తినము. కళ్ళు చాలా బాగుంటుందండి ఫ్రైకి, కట్లా అండ్ జిలేబీ. దీనికి కావాల్సిన ఉప్పు, కారం, కార్న్ఫ్లవర్. దీనికి ఉప్పు, కారం, కార్న్ఫ్లవర్ పడుతుందండి. దీనికి ఎంత పడుతుంది అంటే, ఈ స్పూన్తో 6 స్పూన్లు కార్న్ఫ్లవరు, 6 స్పూన్లు మిరప్పొడి అండి. దీంతో వచ్చేసి 4 స్పూన్లు ఉప్పు అండి, అంతే. కరెక్ట్ కొలత వేసుకోండి. మొత్తము 3 కేజీల చేపలకి ఇంత పడుతుందండి. ఇంకా మనము చేపలకి పట్టించేస్తామండి. చూడండి, ఇలాగ పట్టించాలండి. ఉప్పు, కారం, కార్న్ఫ్లవర్ బాగా కలుపుకున్న తర్వాత చూపించాను కదా, ఇలాగ పెట్టేసి దాంట్లోనే చూడండి, ఇట్లా పెట్టేసి ఇట్లా సైడ్కి పెట్టాలి, పక్కకి. మొత్తం అన్నిటినీ నీట్గా పెట్టేసి పక్కన పెట్టేయచ్చు అండి. ఇప్పుడు కట్లా చేపలకి అన్నిటికీ పెట్టేసినాము, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు జిలేబీకి పెడతామండి. సేమ్ ప్రాసెస్ అండి. జిలేబీకి కానీ ఇలాగ పెట్టేసి ఇలా రుద్దేయడమే. కాట్లు పెట్టగల ఖచ్చితంగా, అక్కడ అడిగితే వాళ్ళు పెట్టిస్తారు, బట్ నేను మర్చిపోయాను. అందుకనేసి మనమే ఇంట్లో కాట్లు పెట్టేశాను. 3 కాట్లు పెట్టుకోలే, అటుపక్కన ఇటుపక్కన. బాగా ఉప్పు, కారం బాగా పడుతుందండి లోపలికి. చూడండి, కరెక్ట్గా సరిపోయిందండి. 6 స్పూన్లు కార్న్ఫ్లవరు, 6 స్పూన్లు మిరప్పొడి, 4 స్పూన్ల సాల్ట్. మీకు చూపించాను కదా స్టార్టింగ్లో, కరెక్ట్గా సరిపోయింది. చూడండి చూడండి, భలే ఉన్నాయి కదా రెడీస్గా. చూడండి, 3 కేజీస్కి కరెక్ట్ కొలత అండి. కరెక్ట్గా ఉంది. ఉప్పు, కారం కానీ నేను టేస్ట్ చేశాను, కరెక్ట్గా ఉంది. అయిపోయిందండి. ఇంకా మనము నూనె కొంచెం ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేస్తే చేప 2 పక్కల కాలుతూ సూపర్గా ఉంటుందండి. ఒక పక్కే కాలుస్తూ మరి ఒక పక్క కాలిన తర్వాత మరి ఒక పక్క తిప్పడం అది బాగోదు. కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం వేసి డీప్ ఫ్రై చేయండి, సూపర్గా ఉంటుంది. డీప్ ఫ్రై చేసేది చూసేస్తాం. కలిపి పెట్టేసినాక ఒక 1 అవర్ తర్వాత చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. వెంటనే వేసేస్తే ఆ కార్న్ఫ్లవర్, ఉప్పు, కారం అంతా పడిపోతుంది నూనెలోనే. కాబట్టి ఒక 1 అవర్ తర్వాత అయితే బాగా పడుతుంది, టేస్ట్గా ఉంటుంది. ఉప్పు, కారము చేపలకి పడుతుంది. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు మరి సిమ్లో పెట్టుకొని నూనె వేసేయాలి. ఇంకా చేపలు 1.5 అవర్ మేము నానబెట్టుకున్నామండి. బాగా నూనె ఎక్కువ వేసేసి అలాగా, అంతే. ఒక 3 కానీ 4 కానీ అలా వేసేసినాక మరి కొంచెం మీడియం సైజ్ కొంచెం పెంచుకోవాలండి మంట. అప్పుడే వేసిన వెంటనే కలబెట్టకూడదు. ఇట్లా ఒక 3 నుంచి 4 నిమిషాల దాకా అట్లా వదిలేసి గమ్మ ఉండాలండి. తర్వాత కలబెట్టుకోవాలి. బాగా ఆయిల్ ఇట్లా ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేస్తేనే 2 పక్కల బాగా కాలుతుందండి. ఇట్లా కలబెట్టుకోవాలండి. అట్లా 1 సైడ్ నుంచి ఇతల పక్కకి 1 సైడ్ కాలింటుంది కదా, ఇంకొకసారి అట్లా తిప్పేస్తే చూడండి ఎంత బాగా రెడ్డిష్గా ఉందో. కొంతమంది కలర్ వేస్తారండి, కలర్ అవసరం లేదు, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది.
సూపర్గా ఉన్నాయండి చేపలు. చూడండి బాగా కాలిపోయి ఏగిపోయింది. చూడండి ఎంత బాగుందో, లోపల పక్క పచ్చి పచ్చిగా లేకుండా చాలా బాగుందండి. టేస్ట్ చేశాను నేను, సూపర్గా వచ్చింది, చాలా బాగుంది. చూడండి ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈజీ అండి చేపల ఫ్రై, చాలా ఈజీ. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. మేము చెప్పినట్లు ఒకసారి చేసి ట్రై చేయండి. కమాన్, మా ఇంటికి వచ్చేయండి, తినేకి రండి. థ్యాంక్ యూ. జిలేబీ వేసుకుంటామండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది వేసేటప్పుడు, ఎందుకంటే కొంచెం పొట్ అనే ఛాన్స్ ఉంది, తోలు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ముఖం అలా పెట్టి వేసుకోవద్దండి. ఇలా నూనె ఫుల్గా ఉన్నప్పుడు కొంచెం దూరంగా పెట్టి చలాకితో వేయాలి, డైరెక్ట్ చేతితో వేయొద్దండి. ప్లస్ సూపర్గా ఇది మునిగేల మీద వేస్తే ఇలా ఉడకాలి. ఆయిల్ చేప బాగా ఉడుకుతుంది, లోపల పక్క అంతా బాగా డీప్ ఫ్రై అవుతుంది, పచ్చి పచ్చిగా లేకుండా సూపర్గా ఉంటుందండి జిలేబీ. ఓకేనా, ఒకసారి చూడండి, సేమ్ టేస్ట్ మీరు ట్రై చేయండి. అలా వేసిన వెంటనే తిప్పకూడదండి. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత అలాగ ఒకసారి అలాగ అట్లా కలబెట్టి తిప్పాలి. ఎందుకంటే కొంచెం హెవీగా ఉంటుంది కదా చేప, బాగా రోస్ట్ కావాలి. కొంచెం సిమ్లో కన్నా కొంచెం మీడియం సైజే పెట్టుకోండి, చాలా బాగుంటుందండి చేప. చాలా హెల్తీ ఫుడ్ ఏదిరా అంటే చేప అని అంటారు. ఆ చేపలో జిలేబీ చేప ఎస్పెషల్లీ అండి, ఎందుకంటే ఏ చెరువులో చూసినా జిలేబీ చేప మాత్రమే ఉంటుంది. మనం పోయి హంటింగ్ చేసినా కానీ జిలేబీ చేపనే పడుతుంది చాలా వరకు. సార్ ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి. వచ్చేయండి మా ఇంటికి తినేదానికి. ఈ విధంగా కాల్చుకోవాలి జిలేబీ అండి. ఇలా కాట్లు పెట్టడం వల్ల మనము లోపల పక్క నూనె వెళ్ళి బాగా లోపల పక్క పచ్చిగా ఉండకుండా బాగా కాలిపోతుంది చేప. సూపర్గా ఉంటుందండి టేస్ట్. కూర్చొని తింటూ ఉంటే దీంట్లోకి ఆనియన్ వేసుకొని లైట్గా లెమన్ వేసుకొని అలాగా ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఈరోజు ఫైనల్స్ తింటూ ఉంటే ఆహా అనిపిస్తుందండి. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. ఈజీ మెథడ్ అండి ఇది, చాలా ఈజీ. కార్న్ఫ్లవర్, ఉప్పు, కారం అండి మేము చెప్పిన కొలతల్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. 3 కేజీలకి చేపలకి ఏదైనా కానీ ఇదే ఈజీ ప్రాసెస్ అండి. ఫ్రై అంటే ఏదో అనుకుంటారు, అవి ఇవి అవి అన్నీ వేస్తూ ఉంటారు, అవన్నీ అవసరం లేదు. ఈ 3 వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు బయట రెస్టారెంట్స్లో అయినా ఏ దాంట్లో అయినా ఇవే వేస్తారు, ఏది మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. ఈజీ ప్రాసెస్ అండి. మా ఛానల్లో ఇంకా దండిగా ఉన్నాయి ఇట్లాంటివి, ఇంకా చూపిస్తూనే ఉంటాము, చూసేయండి. థ్యాంక్ యూ.